పాస్టర్ అజయ్ బాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పాస్టర్ల గౌరవ వేతనం పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు అజయ్ బాబు. ప్రవీణ్ కేసును పక్కదారి పట్టించడానికి పాస్టర్ల జీతాలు పెంచారు అంటూ అజయ్ బాబు అంటున్నారు. కూటమి ప్రభుత్వమా కాస్కో క్రిస్టియన్ల దెబ్బ చూపిస్తామంటూ అజయ్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవుల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టము అంటూ అజయ్ బాబు మాట్లాడారు. పాస్టర్ల గౌరవ వేతనం పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 83,000 మంది పాస్టర్లకు 5,000 చొప్పున జీతాలు పెంచుతూ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా ప్రకటించారు. 3,000 రూపాయలు పెంచారు ఒక్కొక్క పాస్టర్కి కూటమి ప్రభుత్వం. అయితే ఇది పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని పక్కదారి పట్టించడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మా తడాకా చూపిస్తామంటే అజయ్ బాబు మాట్లాడారు. ఒకసారి అజయ్ బాబు ఏం మాట్లాడారో చూద్దాం. నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వమా కాస్కో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం. మేము క్రైస్తవుల జోలికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం. మొత్తం 83,000 మంది పాస్టర్లు ఉన్నారు ఆంధ్రాలో. 8,000 మందికి మనిషికి 35,000 చొప్పున ఇచ్చాడండి. ఎందుకు? ప్రవీణ్ పగడాల విషయాన్ని మర్చిపోండి, నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు వస్తానే నాకు ఓటేయండి అని. అంత పిచ్చోళ్ళు ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులు? అంత ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులు? చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వమా కాస్కో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం. మేము క్రైస్తవుల జోలికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం. మొత్తం 83,000 మంది పాస్టర్లు ఉన్నారు ఆంధ్రాలో. 8,000 మందికి మనిషికి 35,000 చొప్పున ఇచ్చాడండి. ఎందుకు? ప్రవీణ్ పగడాల విషయాన్ని మర్చిపోండి, నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు వస్తానే నాకు ఓటేయండి అని. అంత పిచ్చోళ్ళు ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులు? అంత ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులు? చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక అజయ్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేవలం రాజకీయ ప్రయోజనాలతోనే పాస్టర్ల జీతాలు పెంచారని చెప్తున్నారు. క్రైస్తవుల దెబ్బ చూపిస్తాము కాస్కో కూటమి ప్రభుత్వం అంటూ అజయ్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుంది. క్రైస్తవుల్లోనూ చర్చిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. పూర్తి సమాచారం అందించడానికి ఎస్ ప్రకాష్తో కూడా మాట్లాడదాం మనం. ఎస్ ప్రకాష్, అజయ్ బాబు చేసిన వ్యాఖ్యలపై వస్తున్న రియాక్షన్స్ ఏంటి? అజయ్ బాబు ఈ వ్యాఖ్యలు చేయడంలో ఉద్దేశం ఏంటి? రోహిత్, ఇటీవల ఏపీ ప్రభుత్వం ఏదైతే పాస్టర్ల గౌరవ వేతనంపై ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నామని చెప్పాలి. 7 నెలలకు సంబంధించినటువంటి గౌరవ వేతనం నెలకి 5,000 చొప్పున 35,000 రూపాయలని 83,000 మందికి పాస్టర్లకు ఇచ్చేందుకు ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కూడా ఏదైతే గుడ్ ఫ్రైడే నాడు పాస్టర్లకి ఈ శుభవార్త అయితే ఏపీ ప్రభుత్వం అందించిందని చెప్పాలి. ఏపీ ప్రభుత్వం అందించినటువంటి ఈ యొక్క పాస్టర్ల గౌరవ వేతనంపై కూడా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పటికే కేఏ పాల్ కూడా దీనిపై వ్యాఖ్యలు చేశారు. దానితో పాటు పాస్టర్ అజయ్ బాబు కూడా ఈ కీలకమైనటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మరో పక్కన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఘటన ఏదైతే ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే పలు అనుమానాలు ఉన్నాయంటూ కూడా రకరకాల వదంతులు దీనిపై వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క విషయంపై అనేక రకాలుగా కామెంట్ చేస్తున్న వారిపై 11 మందిపై కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఆ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తో పాటు ఆ పాస్టర్ అజయ్ బాబు కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అజయ్ బాబును గతంలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పాస్టర్ల గౌరవ వేతనం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన కూడా రకరకాల ఈ విధమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కేసును పక్కదోవ పట్టించేందుకు, ఆ ఘటన మర్చిపోయేందుకే పాస్టర్లకి ఈ విధంగా గౌరవ వేతనం పెంచి ఈ విధంగా డబ్బులు ఇచ్చారనేది కూడా పాస్టర్ అజయ్ బాబు అయితే కీలక కామెంట్ చేశారు. అంతేకాకుండా పాస్టర్ల ఈ విధంగా చేయడం దానిపై క్రైస్తవుల దెబ్బ ఏంటో చూపిస్తామంటూ కూడా క్రైస్తవ కూటమి ప్రభుత్వం కాసుకోనే కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పాలి. క్రైస్తవుల జోలికి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టమంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేపుతుందని చెప్పాలి. ఎందుకంటే పాస్టర్లకు ఇచ్చిన గౌరవ వేతనం కేవలం ఈ యొక్క క్రైస్తవ పాస్టర్ ప్రవీణ్ పై జరిగినటువంటి దాడిని ఘటన మర్చిపోయేందుకే, దాన్ని డైవర్ట్ చేసేందుకే గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళని ఈ విషయాన్ని మర్చిపోండి అనే విధంగానే చెప్పుకున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఈ
యొక్క ఘటన మర్చిపోయి రాబోయే ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానికి ఓటేయండి అంటూ పాస్టర్లని ఈ విధంగా మచ్చిక చేసుకునేందుకే కూటమి ప్రభుత్వం ఈ యొక్క పాస్టర్ల గౌరవ వేతనాన్ని పెంచిందనేది కూడా ఈ విధమైన కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన దీనిపై ఇప్పటికే కేసు అయితే క్లోజ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించింది యాక్సిడెంట్ గా ఇప్పటికే ప్రభుత్వం అలాగే ఎవరైతే పోలీసులు కూడా దీన్ని యాక్సిడెంట్ గా కూడా డంకన్ డ్రైవ్ గా చేసి కేసు అయితే ముగించిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. దీనిపై ఇంకా వివాదం వెళ్లారు. కేఏపాల్ మరో పక్కన కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మళ్ళీ పాస్టర్ అజయ్ బాబు ఇటువంటి కామెంట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపుతుందని చెప్పాలి రోహిత్. రైట్, అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై ఎవరైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా? ఎందుకంటే కూటమి ప్రభుత్వం దీన్ని అజయ్ బాబు మాట్లాడిన మాటల్లో ప్రవీణ్ పగడాల మరణాన్ని పక్కదారి పట్టించడానికి అంటూ మాట్లాడారు. పంచాయతీ ఎలక్షన్స్ అంటూ రాజకీయపరమైన వ్యాఖ్యలు కూడా మాట్లాడారు. అంటే అదే ఆ విధంగానే కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క పాస్టర్ల గౌరవ వేతనం అనేది గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చారు, కానీ అది మధ్యలోనే నిలిపివేసిన పరిస్థితి ఉంది. కానీ ఎన్నికల సమయంలో చంద్రబాబు కేవలం వీటికి సంబంధించిన ప్రాసెస్ అన్ని కూడా ఎన్నికల సమయంలో వాగ్దానం ఇచ్చారు. పాస్టర్లకి తనకు గౌరవ వేతనం పెంచుతామని కూడా చెప్పుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే పాస్టర్లకు 5,000 పెంచుతూ 7 నెలలకు గాను 7 అంటే 7 35,000 ఒక్కొక్క పాస్టర్కి ఇచ్చేందుకు ఇప్పటికే భారీ ఎత్తున నిధులు కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కామెంట్స్ అంటే ఈ విధంగా కామెంట్ చేస్తున్నటువంటి ఉన్న నేపథ్యంలోనే మరి పాస్టర్ల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. కానీ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏది ఉందో హామీ ప్రకారంగానే ఆయన ఇచ్చారని కూడా అందరూ భావిస్తున్నప్పటికీ కానీ పాస్టర్ల ఓ పక్కన ప్రవీణ్ పగడాల కేసు విషయం జరుగుతున్నప్పుడే మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం దీన్ని అనౌన్స్ చేయడం పైనే పలు అనుమానాలు ఉన్నట్టుగా ఈ విధంగా రకరకాల కామెంట్ చేయడం కూడా ఒక అది అనుకోకుండా జరిగిందా, లేదంటే ముందు నుంచి కూటమి ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేయాలి, గుడ్ ఫ్రైడేకి విడుదల చేయాలని భావించారా లేదన్నది మరి తెలియదు. మరి ఆ యొక్క మంత్రి మండలి సమావేశంలో కూడా దీనిపై కూడా చర్చించినట్టు కూడా కనిపించలేదు. కానీ ఒక్కసారిగా గుడ్ ఫ్రైడే ముందు రోజు నైటే ఈ ప్రకటన రావడం మొత్తం అంతా కూడా దీనిపై మరి విధాలుగా కామెంట్ చేసేందుకు తావు తీసుకుందని చెప్పాలి. గుడ్ ఫ్రైడే నాడు సెలవు కాబట్టి ముందు రోజే దానికి బడ్జెట్ దానికి సంబంధించిన మొత్తం 83,000 మంది పాత్రలు కూడా ఇస్తున్నట్టుగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కానీ మరో పక్కన కేఏపాల్ కూడా ఇదే వర్షన్ కూడా మొదటగా మాట్లాడారు. పాస్టర్లని ఈ యొక్క ఏదైతే పాస్టర్ ప్రవీణ్ సంబంధించిన కేసును డైవర్ట్ చేసేందుకు దాని నుండి వాళ్ళని ఎటువంటి కామెంట్ చేయకుండా ఉండేందుకే ఈ యొక్క డబ్బులు విడుదల చేశారని కేఏపాల్ అన్నప్పటికీ మరో పక్కన ఈ అజయ్ బాబు కూడా ఇదే విషయాన్ని కూడా మళ్ళీ మాట్లాడడం ఇప్పుడు అంతా కూడా వివాదాస్పదంగా మారిందని చెప్పాలి రోహిత్. రైట్ ప్రకాష్, పాస్టర్ అజయ్ బాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆంధ్రప్రదేశ్లో పాస్టర్ల గౌరవ వేతనం పెంపుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ కేసును పక్కదారి పట్టించడానికే పాస్టర్ల జీతాల పెంపు అంటూ అజయ్ బాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మా కాస్కో క్రిస్టియన్ల దెబ్బ అంటూ ఆయన మాట్లాడారు. క్రిస్టియన్ల దెబ్బ చూపిస్తామన్నారు. క్రైస్తవుల జోళ్ళకు వస్తే ఎవరిని వదిలిపెట్టం. పాస్టర్ల గౌరవ వేతనం పెంచడం వెనుక ఈ రాజకీయపరమైనటువంటి అంశాలే ఉన్నాయి. ప్రవీణ్ మరణాన్ని పక్కదారి పట్టించడం కోసం అలాగే రాబోయే పంచాయతీ ఎలక్షన్స్లో విజయాన్ని సాధించడం కోసమే కూటమి ప్రభుత్వం ఈ జీతాలు పెంచుతూ నిర్ణయాన్ని తీసుకుందని చెప్తున్నారు. ఒక్కసారి అజయ్ బాబు ఏం మాట్లాడారో చూద్దాం. అంటే అజయ్ బాబు కామెంట్స్పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వమా కాస్కో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం. మేము క్రైస్తవుల జోలికి వచ్చిన ఏ ఒక్కడిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం. మొత్తం 83,000 మంది పాస్టర్లు ఉన్నారు ఆంధ్రాలో. 8,000 మందికి మనిషికి 35,000 చొప్పున ఇచ్చాడండి. ఎందుకు? ప్రవీణ్ పగడాల విషయాన్ని మర్చిపోండి, నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు వస్తానే నాకు ఓటేయండి అని. అంత పిచ్చోళ్ళు ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులు? అంత ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులు? చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వమా కాస్కో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం. మేము క్రైస్తవుల జోలికి వచ్చిన ఏ ఒక్కడిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం. మొత్తం 83,000 మంది పాస్టర్లు ఉన్నారు ఆంధ్రాలో. 8,000 మందికి మనిషికి 35,000 చొప్పున ఇచ్చాడండి. ఎందుకు? ప్రవీణ్ పగడాల విషయాన్ని మర్చిపోండి, నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు వస్తానే నాకు ఓటేయండి అని. అంత పిచ్చోళ్ళు ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులు?